అందరికీ నమస్కారం అండి. చాలామంది అన్నం చేసుకుంటారు కానీ రైస్ వండుకుంటారు. పాపం పప్పు కర్రీస్ కావాలంటే ఇబ్బంది పడుతూ బయట పోయి కర్రీ పాయింట్ల దగ్గర పప్పు కూరలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే పప్పు చేసుకోవడం చాలా సులభమండి. చాలా ఈజీ. ఇప్పుడు మనం చేసే ఈ పప్పు చూస్తే ఎలా వండుకోవాలో అనేది, అరే, పప్పు వండుకోవడం ఇంత సులభమా అని అనుకుంటాం. ఈజీగా తెలుసుకొని బాగా టేస్టీ పప్పు తయారు చేసుకొని సొంతంగా మనమే అన్నం చేసుకొని హాయిగా భోజనం చేసుకోవచ్చు. చూద్దాం ఈరోజు పప్పు ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ముందుగా దీనికి కావాల్సింది కందిపప్పు. కందిపప్పు ఇది ముగ్గురికి సరిపోతుంది, 2 పూటలకి. ఇదిగో చూడండి, చిన్న గ్లాసు, చిన్న కప్పు, 2 కప్పుల కందిపప్పు తీసుకున్నాము. ఇది ముగ్గురు మనుషులకి మధ్యాహ్నానికి రాత్రికి సరిపోతుంది. లేదు ఉదయము మధ్యాహ్నానికైనా కూడా 2 పూటలు ముగ్గురు మనుషులకి సరిపోయేంతగా మనము ఈ వీడియోలో చూపిస్తున్నాం. ఇదిగో చూడండి, ఈ చిన్న గ్లాసులు కప్పులు ఈ విధంగా ఉన్నాయి, ఈ సైజు. అంతా కలిస్తే కూడా 3 ఇంచులు లేవు ఇవి, ఈ గ్లాసులు. ఈ కందిపప్పు ఇలా తీసుకుంటాము. ఇప్పుడు మనము సాల్ట్, ఉప్పు కూడా ఇందులో చూపించినాము, ఒక పెద్ద టీ స్పూను. అలాగనే 1.5 టీ స్పూను కారము, 1/2 టీ స్పూను పసుపు, చింతపండు కొద్దిగా, అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నాము, 2 ఉల్లిగడ్డలు, టమోటాలు చిన్న సైజువి 4 తీసుకున్నాము. అదే పెద్ద సైజు టమోటాలు 2 సరిపోతాయి. ఇప్పుడు ఈ కందిపప్పును నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసి పెడతాము. ఎలాగో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు ఈ కందిపప్పును ఈ కుక్కర్లో వేసుకుంటున్నాము. దీంట్లో ఒక చెంబు నీళ్లు పోసుకుంటున్నాము. బాగా శుభ్రంగా కడిగేసుకుంటున్నాం. బాగా ఏం లేదు, శుభ్రంగానే ఉన్నాయి. కందిపప్పు, కందిబ్యాళ్ళు అని కూడా అంటాము, కందిపప్పు అంటాము. కందులు చాలా మంచిది, ప్రోటీన్ ఫుడ్. సైడ్ ఎఫెక్ట్ లేని కందిపప్పు ప్రోటీను చాలా మంచిది. ప్రోటీన్లలో అన్ని రకాలుగా ప్రోటీన్స్ లభ్యమవుతాయి, కానీ ఎన్నో రకాలుగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ కందిపప్పులో మాత్రము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ కావాలంటే కందిపప్పే మనకు చాలా అవసరం. ఇంకోసారి కడుక్కుందామా? బాగా కడిగేసుకున్నాం, శుభ్రంగా అయిపోయినాయి. ఎందుకంటే ఏదైనా పౌడరు, డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు కడిగేసుకున్నాము. ఇందులోకి మొదటగా తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మనం చూస్తాం. ఈ గ్లాస్తో కొలత మనం వాటర్ వేసుకుంటున్నాము. 1, 2 ఈ సరిపోతుంది. గట్టిగా అవుతుంది చిక్కగా పప్పు. అయితే మనకు కొద్దిగా జారుడుగా కొంచెం జోరపప్పు చేసుకున్నాలి అనుకుంటే ఒక సగం గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, 3/4 గ్లాస్ వేసుకుంటున్నాము. ఇందులోకి ఇప్పుడు మనం మొదటగా ఏం చేస్తామంటే
పసుపు వేసుకుంటాం. తర్వాత ఈ టమోటాలు కట్ చేసుకొని వేసుకుంటాం. చూడండి, ఒక టమోటా కట్ చేసుకున్నాము. ఇలా ఈజీగా పెద్దగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 పీసెస్ 3 పీసెస్ చేసుకుంటే చాలు. ఇలాగా అంతే, సింపుల్. చాలా ఈజీ అండి పప్పు చేసుకునేది. ఇవి చిన్న టమోటాలు కాబట్టి మనం 4 వేసుకుంటున్నాము. పెద్దవైతే 2 టమోటాలు సరిపోతాయి. ఇదిగోండి, ఈ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాము. ఇలాగా పెద్దగానే కట్ చేసుకున్నాము. ఒక ఆనియన్ వేసాము, ఇంకొక ఆనియన్ వేస్తాము. ఇలాగ వేసేసుకున్నాము. ఇప్పుడు చింతపండు, ఇదిగో చూసారా, చింతపండు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. చింతపండు కూడా వేసేసుకున్నాము. అలాగే కారం 1.5 టీ స్పూన్ వేసుకున్నాము. కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ సాల్ట్ అనేది మాత్రము మనం ఈ పప్పు ఉడికిన తర్వాత దింపుకొని ఆ పప్పుని మెత్తగా చేసుకోవడానికి పప్పు గుత్తితో రాముకుంటాము. అప్పుడు మనం ఈ సాల్ట్ వేసుకుంటాము. ఇప్పుడు ఈ కుక్కర్ను మూత పెట్టుకుంటాము. ఈ మూత పెట్టుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం, ఎందుకంటే పొంగకుండా. రెండు చుక్కలు 2 డ్రాప్స్ చాలు. మళ్ళీ ఆయిల్ వేసుకోవడం అంటే టీ స్పూన్ అంత అవసరం ఏం లేదు. 2 డ్రాప్స్ చాలు, అంతే చాలు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. ఇదిగోండి విజిల్, ఇది విజిల్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో సుమారు 12 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకుంటాము. 12 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకొని ఓపెన్ చేసుకుందాము. అప్పుడు చూద్దాము ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాం. పప్పు ఉడుకుతుంది చూడండి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 8 విజిల్స్ అయిపోయినాయి. మనకి టోటల్ మీద 12 వస్తే చాలు. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు 9 విజిల్ అయిపోయింది.
ఇంకా 3 విజిల్స్ వచ్చేస్తే దింపేసుకుంటాను. ఈ పప్పు మనకు చాలా టేస్టీగా వస్తుంది. చూసారా, విజిల్స్ ఫాస్ట్గానే వస్తున్నాయి. ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాము. పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆవిరి లోపల ఉంటుంది కాబట్టి వెంటనే ఓపెన్ చేయము. మనము కొద్దిసేపు ఉన్న తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తాము కుక్కర్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, చూసారా, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీంతో స్పూన్తో చూస్తాం. చూసారా, కొద్దిగా వాటర్ ఉన్నాయి, అది మంచిదే. పప్పు ఉడికిపోయింది చూడండి కదా, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పప్పు గుర్తుంటే ఓకే, లేదంటే కూడా మనం ఇలా అనుకోవచ్చు. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని రామేసుకుంటాం. ఇది ఉప్పు చూడండి, ఉప్పు సాల్ట్ వేసేసుకుంటాం. సాల్ట్ వేసేసుకున్నాము. ఈ గైడ్తోనే ఇలాగా మెత్తగా అనుకోవచ్చు. లేదు మా దగ్గర పప్పు గుత్తి ఉంది అనుకుంటే ఇలాంటి పప్పు గుత్తి ఒకటి తీసుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు రాముకుంటాం. అంతేనండి, ఎందుకంటే మెత్తగా ఉడికింది కాబట్టి ఈజీగానే మెత్తగా అయిపోతుంది పప్పు. చూడండి, మెత్తగా అయిపోయింది పప్పు. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము ఇలాగే రైస్లో కానీ చపాతీలో కానీ పప్పుని ఇలాగే తినేసేయచ్చు. లేదండి, తిరగమూత లేకుండా ఎలా తింటామండి అంటే కాస్త జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసి తిరగమూత కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనము చేసుకున్నటువంటి రుచికరమైన పప్పుకు దీన్ని అంటే తిరగమూతకు
వేసుకుంటాము. తిరగమూతకి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు చూసారా, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ ఒకటి చిన్న పీసులు చేసేసుకున్నాము. అలాగనే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాము, పచ్చి కరివేపాకు. ఎండుది ఉంటే ఎండుది తీసుకోవచ్చు, పచ్చిది ఉంటే పచ్చిది తీసుకోవచ్చు. ఇక్కడ మనం పచ్చిది తీసుకున్నాము. అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇవి తీసుకున్నాం. ఇప్పుడు మనము చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్కి వేగిన తర్వాత ఇవన్నీ కూడా అందులోకి వేసేసుకుంటాము. చూద్దాం రైట్. ఇప్పుడు ఈ కడాయి పెట్టుకున్నాము చిన్నది. ఒకవేళ వెడల్పాటి గరిటె ఉంటే కూడా గరిటె కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు, ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత మొదటగా మనము వెల్లుల్లి వేసుకుంటాం. కొద్దిగా వెల్లుల్లి వేగిన తర్వాత ఇవన్నీ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు అన్నీ కూడా వేసేసుకుంటాం. ఎక్కువసేపు పట్టదు, ఇది వెంటనే అయిపోతుంది. వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఇది కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం వేసుకుంటాం. ఇప్పుడు తిరగమూత పెట్టుకున్న మన కడాయిని పెట్టుకున్నాము పక్కన. అలానే పప్పు కూడా కుక్కర్లో ఉంది. అయితే ఈ కడాయిలో ఉండే తిరగవాతను కుక్కర్లో పప్పులో వేసుకోవచ్చు, లేదంటే కడాయిలో కూడా వేసుకోవచ్చు. ఏదైనా మీ చాయిస్. అయితే ఇక్కడ నేను కడాయిలో పప్పు వేసేసుకుంటున్నాను. చూసారా ఎలా ఉందో? ఇది కలిపేసుకుందాం. ఆహాహాహా, గుమగుమలాడుతుందండి ఈ పప్పు చూస్తుంటే. ఎప్పుడెప్పుడు ఆ రైస్ చేసుకొని తిందామా అని అనిపిస్తూ ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఆహాహాహా, పప్పు అంటే ఇదండి, సూపర్. చూసారా ఎంత సులభంగా చేసేసామో? ఇది తెలుసుకోక మనము రైస్ చేసుకొని అరే పప్పు తెచ్చుకోలేకపోతున్నామని హోటళ్ళ వెంట వెళ్తాము కర్రీ పాయింట్లకు. కానీ అక్కడ హెల్తీగా ఉండదు. అంతేకాకుండా మనకు ముఖ్యంగా కావాల్సింది పోషక విలువలతో కూడినటువంటి ప్రోటీన్ చాలా అవసరం. కందిపప్పులో సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోటీన్స్, గుడ్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మనము పప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు కండరాలకు ప్రోటీన్ అంత లభ్యం అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని
హాయిగా రైస్లోకి కలుపుకొని ఎంజాయ్ చేయవలసిందిగా అందరికీ కోరుతూ ఉన్నా. థ్యాంక్స్ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు.